శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు కొన్ని విషయాల లోపల కొద్దిగా ఒత్తిడి అయితే కనబడుతుంది. విశేషంగా ఆర్థిక వ్యవహారాల్లో అదే రకంగా ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎలాంటి విషయాల్లో తొందరపాటు చేయకండి, కానీ కొద్దిగా మనసులో అశాంతత తప్పకుండా ఈరోజు మీకు కలుగుద్ది. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారికి ఈ రోజు నిన్నటి కంటే ఈ రోజు బాగానే చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం వరకు కొద్ది భయంగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత మీకోసం బాగానే ఉండబోతుంది. కానీ ఈ రోజు ఒక మాట చెప్పాలంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారికి విశేషంగా కొద్దిగా మానసికంగా అదే రకంగా శారీరకంగా కొద్దిగా నిరుత్సాహం అయితే ఈరోజు కనబడుతుంది. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు పర్వాలేదు. విశేషంగా ఆర్థిక వ్యవహారాల్లో అదే రకంగా కాన్ఫిడెన్స్ లెవెల్లో విషయాలు ఈ రోజు అంత అనుకూలంగా బలంగా అయితే కనిపించట్లేదు. ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు చాలా విశేషంగా జాగ్రత్తగా, అలాగే ఈ రోజు ఆలోచించకుండా ఎవరికి హామీ అస్సలు ఇవ్వకండి. కొద్దిగా ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కర్కటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా బాగా కనపడుతుంది. ఆర్థిక వ్యవహారాలు అదే రకంగా సామాజిక వ్యవహారాలు ఈ రోజు మీకోసం బాగానే ఉండబోతుంది. ఈ రోజు విశేషంగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా మీకోసం బాగానే ఉండబోతుంది. ఈ రోజు అన్ని వైపుల నుంచి కర్కటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారికి సహకారం అయితే కనపడుతుంది. కానీ ఆ సహకారం చూసుకున్నంత సంతోషపడాల్సిన అవసరం లేదు. మీ బలం ఏంటో ముందు మీరు దానిపైన ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. ఈరోజు ప్రతి ఒక్కరూ గణపతి అథర్వ శీర్షాన్ని 3 సార్లు తప్పకుండా చదవండి. శ్రీమాత్రే నమః.